శాంతి. అందరూ ಓಂ బాగున్నారా? ಶಾಂತಿ. ఈరోజు ಎಲ್ಲ హ్యాపీ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಿ? క్రిస్మస్. ಇವತ್ತು ಹ್ಯಾಪಿ ಕ್ರಿಸ್ಮಸ್. బాబా ಇಬ್ರು మనకి ತಾತ తాత ಜೊತೆ కదా, ಇದ್ರಿ ಮೇಲ್ಗಡೆ. ఇద్దరును ಹಾ, పెద్ద తాత ತಾತಪ್ಪಗಳೆಲ್ಲ చిన్న ಇಬ್ರು. తాత. ದೊಡ್ಡ ఎంత ತಾತ పెద్ద ಸಣ್ಣ ఆస్తి ತಾತ. తెచ్చారో శివ్ బాబా తాత. ಎಷ್ಟು దೊಡ್ಡ ಆಸ್ತಿ ತಂದಿರೋದು ದೊಡ್ಡ ತಾತ. మనకేమి తక్కువ చేయలేదు. ಚಿಕ್ಕ ತಾತಪ್ಪನು ಏನ್ ಕಡಿಮೆ. బలిహారి అయిపోయినారు, సమర్పణ అయిపోయినారు. వా బాబా, వా వా ప్యారే బాబా. ఇది హృదయం నుంచి బాబా 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 అన్నారా ఈరోజంతా? బ్రాహ్మణ జన్మ అంటేనే అవతరిత జన్మ. ఈ జన్మ ఒక వాల్యూ ఏముంది వర్ణనం చేసేదానికి కాదు. ఈ జన్మ ప్రాప్తి ఏముంది, పరమాత్ముడు పాలన ఏముంది, పరమాత్ముడు సన్ముఖంలో మిలనం చేస్తున్నారు బాబా ఒక ఓడిలు. ఈ ఒక్కొక్కటి మాట యోచన చేస్తూ పోతే ఆ నశ, ఖుషి, ప్రాప్తి ఒక నశ ఏముంది. బాబా మన పైన ఎంత చేస్తున్నారు, ఇన్ని కోటి ఆత్మల మధ్యలో మనకి చేస్తున్నారు. ఇవన్నీ తలుచుకుని రోమాంచన అవుతుంది. బాబా మీరేం చేస్తున్నారు? కానీ జీవ జన్మ ఒక మూల మాట అయింది, మీరా బాబా. బాబా మీరు నా వారు అన్నాం కానీ ఆ సెకండ్ బాబా ఆస్తి అధికారం అంతా ఇచ్చేశారు. కానీ హృదయం నుంచి నా బాబా ఇప్పుడు వరకు నేను ఆత్మ ఈ శరీరంలో ఉన్నాం. ఈ దేహం ఒక ప్రపంచంని సంపూర్ణంగా మర్చిపోతారు. నేను చనిపోతే నా కోసం ప్రపంచం లేదు. ఎవరైతే ఇది గుర్తు పెట్టుకుంటారో ఇది చాలా మహత్వపూర్ణమైన మాట. బాబా ఒక్కొక్క మాట ఏం చెప్తున్నారు, అవతరిత జన్మ ఒక వాల్యూ ఏముంది, అవతరిత జన్మంలో ఎవరు లభించినారు వాళ్ళ నుంచి అవుతున్నాయి. ఈ యుగం ఒక మహానత ఏముంది స్పష్టంగా అర్థమైందా చూసుకోవాలి. బాప్ తాత శబ్దం లోకంలో వస్తూ శబ్దం నుంచి దూరం శాంతి దేశం, వ్యక్త దేశంలో, వ్యక్త ప్రపంచంలో ప్రవేశిస్తారు. ఎందుకు ప్రవేశిస్తారు? మమ్మల్ని అవ్యక్తంగా అవ్యక్త స్థితి తీసుకుపోయేదానికి. వాణి నుంచి దూరం ఉండే లోకంలో ఉండే బాబా వాణిలో వచ్చి శబ్దలోకంలో వచ్చి ఈ వ్యక్త ప్రపంచం నుంచి దూరం అవ్యక్త ప్రపంచం ఒక అనుభూతి చేసేదానికి వచ్చారు. వ్యక్త దేశం, వ్యక్త శరీరంలో బాబా ప్రవేశిస్తారు. మీ నుంచి వాణి నుంచి దూర దేశం పరంధామం ఒక అనుభవం ఏముంది, ఆ శాంతి ధామ ఒక అనుభవం ఏమైంది అది మీరు చేయండి. ఇది రావణుడు దేశం అయింది. ఈ శరీరం కూడాను బాబా స్పష్టంగా చెప్తున్నారు. అవ్యక్తంగా చేసేదానికి బాబా వాణి నుంచి దూరం నిజ స్థితి అవ్యక్త స్థితిలో పిలుచుకుపోయి అనుభవం చేయిస్తారు. బాబా అవ్యక్త స్థితిలో ఉండే వాళ్ళం సూక్ష్మ ఫరిష్తా. ఈ వ్యక్త దేహంలో మనం కూడా అవతరిస్తాం. సదా మనం అవ్యక్త స్థితిలో సూక్ష్మ ఫరిష్తా అనుకుంటూ ఈ వ్యక్త శరీరంలో అవతరిస్తామా?
ఇది న్యాచురల్‌గా ఉందా ఇంట్లో ఉంటూ? ఇప్పుడే చెక్ చేసుకోండి. ఎవరు ఇంట్లో ఉన్నారు? ఎక్కడెక్కడ కూర్చున్నా నేను ఫరిష్తా అవ్యక్త లోకం నుంచి ఈ వ్యక్త లోకానికొచ్చినాను. అవ్యక్త స్థితి ఒక అనుభవం చేస్తున్నారా అందరూ? ఫరిష్తా అయ్యి బాబా ఏం చెప్తున్నాం? నేను అవతరిత ఆత్మ ఫరిష్తా. ఈ వ్యక్త శరీరంలో నేను అవతరిత. దేనికోసం అవతరించినాను? నేను కార్యం చేస్తున్నాను, సేవ చేశాను, మళ్ళీ వాపస్ నా ఇంటికి వెళ్ళిపోయినాను. ఫరిష్తాను అట్లనే చూపిస్తారు కదా. పరమాత్మల సందేశం తెచ్చారు, అందరికీ సహయోగం ఇచ్చారు, సహయోగం ఇచ్చి వెళ్ళిపోయినారు. ఇదే కదా ఫరిష్తా ఒక స్టోరీ ఇట్లానే ఉంటుంది కదా. భగవంతుడి వైపు నుంచి వాళ్ళు వస్తారు. అట్లని అవ్యక్తలై బాబా జతలో ఉంటూ ఫరిష్తా అయి ఈ శరీరంలో ప్రవేశిస్తూ నేను ఎందుకు అవతరించినాను? సేవ కోసం. అవతరిత అయ్యేటువంటి అవతార్ స్వరూపమైన శ్రేష్ఠ కర్మం చేసేదానికి మనం కిందొస్తాం. మీరందరూ శ్రేష్ఠ స్థితి నుంచి ఒక్కొక్క శబ్దాన్ని నోట్ చేసుకుని ఎంత లోతుగా చెప్తున్నారు బాబా. అవతరిత ఆత్మ ఎవరికి చెప్పాల అవుతుంది? పైనుంచి కిందికి వచ్చి దేహం ఒక ఆధారం తీసుకొని దేహ ప్రతి కర్మం చేసి ఈ పాత ప్రపంచంలో పాత శరీరంలో మనం వస్తాము కర్మ చేసేదానికి, సేవ చేయడానికి. అంతే. ఈ స్థితిలో ఉంటూ నేను ఈ శరీరం త్రూ సేవ చేస్తున్నానా? మీరు అవతరిత ఆత్మ ಅಂದ್ರೆ అవతార్. పైనుంచి కిందికి వచ్చేవాళ్ళు అంటే పై ఒక సర్వశ్రేష్ఠ స్థితిలో ఉంటూ కింద సర్వశ్రేష్ఠ కర్మ చేసేదానికి ఎవరైతే వస్తారో వాళ్ళని అవతార పురుషులు అంటారు. భగవంతుడు ఒక అవతరణ పురుషుడు అని తెలీదు. పైనుంచి ఎవరైతే శ్రేష్ఠ ఆత్మలు ఎవరొచ్చారో శ్రేష్ఠ కర్తవ్యం కోసం వాళ్ళని అవతరిత ఆత్మ అంటారు. ఈ స్మృతిలో ఉంటారా మీరు? ఎప్పటికీ నేను అవతరిత ఆత్మ శ్రేష్ఠ కార్య కోసం వచ్చాను. సదా ప్రతి కర్మ చేస్తూ కర్మ బంధనం నుంచి ముక్త కర్మాతీత అవతరిత ఆత్మ నేను. కొత్త జన్మం తీసుకున్నాక పందిముఖ బ్రహ్మాముఖ వంశావళి జన్మ కదా. ఈశ్వరీయ సేవార్థం దివ్య అలౌకిక జన్మ. స్వయం కళ్యాణం ఒక ఆధారం పైన విశ్వ కళ్యాణం కోసం నేను అవతరిత ఆత్మ అవతరించినాను. లౌకిక మోహ బ్రహ్మ కల్పన ఏముంది? ఇవన్నీ ఉండకూడదు. ఎవరికైతే ఇది అర్థమవుతుంది నేను దేనికోసం ఇక్కడికి వచ్చాను ఇది స్పష్టంగా తెలుసుకోవాలి. బాబా చెప్పేది మీరందరూ శ్రేష్ఠ స్థితిలో పైన శ్రేష్ఠ స్థితి హైయెస్ట్ స్థితి నుంచి ఈ కింద దేహం ఒక ఆధారం తీసుకున్న సేవ కోసం శ్రేష్ఠ కర్మ చేసేదానికి వచ్చినాం. దీనికోసం ప్రపంచం పాత దేహంలోనే వచ్చాం. శ్రేష్ఠ సేవ కోసం పాత ప్రపంచం పాత దేహంలో వచ్చాం. ఈ ప్రపంచంలో వచ్చిన కూడా స్థితి
హైయెస్ట్ పరంధామ్ స్థితి, సతో ప్రధాన స్థితిలో ఉండాలి. సూక్ష్మవతంలో తండ్రి మిలనం చేస్తూ ఉండాలి. ఈ స్థితి నుంచి కిందికి వస్తారు కదా, ఈ స్థితిలో ఉండే వాళ్ళే స్థితి శ్రేష్టంగా ఉంటుంది. అందుకనే మీరు అవతరిత ఆత్మ పైనుంచి సందేశం తెస్తారు, వాళ్ళ కార్యం ముగించుకొని వాపస్ పోతారు. పరమాత్ముడు ఒక సందేశాన్ని ఇచ్చేదానికి, పరమాత్ముడు ఒక మిలనం చేయించేదానికి మనం అవతరిత ఆత్మ అవతరణ చేస్తున్నాం. అడగాలి, స్వయంని అడగాలి, ఈ స్థితికి, ఈ సేవ కోసం నేను అవతరించినాను, నేను ఒప్పుకున్నానా? ఫస్ట్ నేను అర్థం చేసుకునేది. ఇంకొకటి, అవును నేను బాబా బిడ్డ అయినాను, నాది ముఖం నుంచి జన్మ అయింది, పైన ఒక స్థితి ఉంటూ శ్రేష్ఠ స్థితి ఉంటూ నేను పాత ప్రపంచంలో వచ్చినాను విశ్వ కళ్యాణ కోసం. అంతే. మీరు ఇక్కడ ఉంటూను పై ఒక స్థితిలో ఉన్నారా? శ్రేష్ఠ స్థితిలో ఉంటూ కార్యం చేస్తున్నారా? ధర్మపితలు ఎవరున్నారు? వీళ్ళందరినీ దేవుడు ఒక అవతారం అని చెప్పేస్తారు. దేవుడు ఒక అవతారం కాదు, అవతార పురుషుడు. అంటే ఆత్మ సర్వశ్రేష్ఠ కార్యం కోసం, ధర్మ స్థాపన కోసం భగవంతుడు ఒక సందేశం ఇచ్చేదానికి వచ్చారని వాళ్ళకి చెప్తారు. కానీ ఇప్పుడు మేము బిడ్డలు యథార్థ పరమాత్ముడు ఒక సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చేదానికి, ఈ సేవ చేసేదానికి అతి శ్రేష్ఠ అవతరిత ఆత్మ అయినాం. బాబా చెప్పేది పరమాత్ముడు సందేశం ఒక్కటే కాదు, మిలనం కూడా చేయించేటువంటి ఆత్మలు, శ్రేష్ఠ మార్గాన్ని చూపించేటువంటి అవతరిత ఆత్మ అయినాం. మెసెంజర్స్ అయినాం. మెసెంజర్స్ టైటిల్ ఇస్తున్నారు బాబా, అవతరిత ఆత్మ అని. అంత స్వయం పైన రెస్పెక్ట్ ఉండాలి. నేను అందరిలా కాదు, నేను మనుష్యం కాదు, బ్రాహ్మణ అయినాను, ముఖవంశావళి బ్రాహ్మణ్, అవతరిత ఆత్మ అయినాను. విశ్వంలో యథార్థ సందేశాన్ని ఇచ్చేదానికి, సత్య సందేశం ఇచ్చేదానికి, అందరినీ బాబా మిలనం చేపించేదానికి నేను అవతరిత ఆత్మ. ఖుషి నశ ఉందా? ఆ నశ ఉందా అడుగుతున్నారు బాబా. ఈ దేహం మీ దేహం కాదు, ఇప్పుడు ఈ దేహం కూడా బాబాకి ఇచ్చేస్తున్నారు కదా, అన్నీ మీదే అని చెప్పారు కదా, నాదేమీ లేదు అని. ఈ దేహాన్ని సేవ కోసం బాబా లోన్గా ఇచ్చారు. లోన్లో దొరికిన వస్తువు నా అధికారం లేదు. ఇప్పుడు నాది దేహం కాదు, దేహ స్మృతి ఎట్లా రావడానికి సాధ్యం? మీరు అవతరిత ఆత్మ అయినారు, పైన ఒక్క స్థితి నుంచి కిందికి వచ్చినారు. ఈ పాత ప్రపంచంలో, పాత శరీరంలో ఈ దేహం కూడా మీది కాదు, నాకు ఇచ్చేసినారు. దేహం కూడా మీదే, మనసు మీదే అని చెప్పాక ఇది బాబాదయింది. తండ్రిది ఇది ఆస్తి అన్నప్పుడు నాది అధికారం దీనిపైన ఏమీ లేదు. సేవ చేసేదానికి మీ దేహంని ఇచ్చాను నేను వాపస్ మీకోసం, సేవ కోసం మాత్రం. వేరే పనుల్లో, వేరే విషయాల్లో, లౌకిక రూపంలో
మీ దేహం యూజ్ చేసేటట్లేదు. హెచ్చరికగా ఉండాలి. నేను నిరంతరంగా సేవార్థగా ఈ దేహంలో ఉన్నాను. బాబా అన్నీ నీదే. అందుకే బాబా చెప్తున్నారు, లోన్లో దొరికిన వస్తువు పైన నాది అనేది అధికారం ఉండేదానికి సాధ్యం లేదు. బాబా రిటర్న్గా మనకి దేహం ఇచ్చారు లోన్గా. వేరే వాళ్ళ ఇంట్లో రెంట్కి ఉంటే లేదా అప్పు తీసుకొని ఉంటే ఇది నాది అనిపించదు. అట్లని బాబా ఈ దేహం విశ్వ కళ్యాణం కోసం మీరు ఈ దేహం ఇచ్చారు. బాబా శుక్రియా బాబా అంటామా? ఎవరైతే ఈ ఖుషీలో ఆనందంలో చేస్తారో ఈ శరీరాన్ని బాబా నన్ను యూజ్ చేసుకుంటున్నారు కదా, ఎంత జన్మాంతర భాగ్యం చేసేదానికి బాబా థ్యాంక్స్ చెప్తున్నామా? దేహను మీది అని చెప్పేసినప్పుడు దేహ భాన్ వచ్చేదానికి సాధ్యం లేదు. నా స్త్రీ, నేను పురుష, నేను చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఈ ఒక స్మృతి వచ్చేటట్లేదు. నేను ఆత్మ బాబా బిడ్డ. ఇంకా సూక్ష్మ రహస్యం బాబా ఏం చెప్తున్నారంటే, దేహ ఒక్కటే కాదు బాబాది, ఆత్మను బాబా బిడ్డ. బాబా నీ వాళ్ళని చెప్పేసినారు కదా, మీరు నా వారు అని చెప్పేసినారు కదా. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు? తను మన ధన అన్నీ మీదే అన్నారా, లేదా ఆత్మను మీ వాళ్ళు అనుకున్నారా, లేదా జేబు ఖర్చు కొంచెం అట్లా సైడ్లో పెట్టుకున్నామా? అన్నీ బాబాకి లేదంటే మాయే హెచ్చు తక్కువ చేసేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం కదా. అందుకనే బాబా చెప్పేది, ఈ దేహ భాన్ కూడా రాకూడదు. దేహను బాబాది. నాది అనేది ఒకటి బేహద్లో ఉంది. బాబా ఎట్లున్నారో అట్లా నేను మాస్టర్. దేహను బాబాది అయిపోయింది. నాది అనేది అల్ప బుద్ధి, అల్ప మతం ఎక్కడి నుంచి వచ్చింది? శరీరం నాది అనేది లిమిట్లో వచ్చేసినాం కదా. నాది అనేది బేహద్లో నాది, నా వారు అనేది నా బాబా అంతే. బాబా దగ్గర ఉండే ఖజానా అంతా నాది. దాంట్లో నాది నాది ఎంతైనా చెప్పుకోండి. ఈ దేహం నాది అన్నది కిందికి రావద్దండి. ఎప్పుడైతే నేను బాబా, నేను మీ వారు అనంగానే, నా వాళ్ళయంగానే ఎట్లా బాబా ఉంటారు అట్లా మనము ఉండాలి బిడ్డలు. మాస్టర్ మేము. ఇదేం తక్కువ స్వమానం కాదు. ప్రపంచం ఒక ఆల్మైటీ అథారిటీ తండ్రి ఎట్లా, అట్లా నేను. ఈ బేహద్దు ఒక నాది అనేది వచ్చింది కదా. హద్దు ఒకటి నాది అంటే విఘ్నాలు తెలుస్తుంది. బేహద్దు ఒక నాది అంటే నిర్విఘ్నంగా చేస్తుంది. నాది నాది అంటే నాది అనే ఒక చక్రం తెస్తుంది. బేహద్ ఒక నాది అంటే అనేక జన్మల ఒక చక్రం నుంచి నాది నాది అనే చక్రం నుంచి ముక్తం చేస్తుంది. చక్ర వ్యూహంలో తెస్తుంది. హద్దిన నాది అంటే బేహద్లో నా బాబా అంటే మమ్మల్ని నిర్విఘ్నంగా విఘ్న వినాశకంగా పెడుతుంది. దేహాభిమానంలో ఎంత విఘ్నాలు ఉంటాయి కదా. ఈ విఘ్నం నుంచి దూరం చేస్తుంది. ఎప్పుడైతే బేహద్లో బాబా అనేది
అంటాం. లిమిట్‌లో నాది అని వస్తే చక్రవ్యూహంలో ఇరుక్కుంటాం. దీని నుంచి బయటికి రాలేం. బేహద్‌లో బాబా నా వారు అనేది అధికారం ఎంత పెట్టుకుంటామో అన్ని బంధనాల నుంచి, అన్ని చక్రవ్యూహం నుంచి ముక్తులవుతాం. బేహద్ ఒక నా వారంటే నా బాబా. ఈ లిమిట్ వెళ్ళిపోయింది కదా! నా బాబా అంతే. బాబా నా వారు. సో, హృదయంలో ఉండాలి బాబా నా వారు, బాబా నా వారు అని. లిమిటేషన్స్ సమాప్తి అయిపోయింది కదా! అవతారం చేసినాము, సేవ చేశాము. బాబా లోన్ ఇచ్చారు ఈ శరీరం సేవ కోసం. వేరే వ్యర్థ కార్యంలో ఈ శరీరాన్ని ఉపయోగించేదానికి సాధ్యం లేదు, యూస్ చేసేదానికి సాధ్యం లేదు. లేకపోతే బాబా ఇచ్చిండే ఒక ఖజానాలో నాది అని చెప్పుకొని మోసం చేసినట్టు అవుతుంది. అవతరిత ఆత్మ అని ఎవరికి చెప్తారో పరిభాష విన్నాం. అవతరిత ఆత్మ శ్రేష్ఠ స్థితి నుంచి శ్రేష్ఠ కర్తవ్యం కోసం ఆ సేవ అయ్యే వరకు ఆ శరీరం ఒక ఆధారం తీసుకుంటారు. సేవ ముగించాము, వాపస్ వెళ్ళిపోయినాం. వాళ్ళకి చెప్తా అవతరిత ఆత్మ. అట్లానే ఎప్పుడు బాబా నా వారు అనగానే నేను అవతరిత ఆత్మ అంటే మేము దేహ ఒక ఆధారం తీసుకుంటాము. అది ఆధారం అంతే. శ్రేష్ఠ కర్మ చేసేదానికి, సేవ చేసేదానికి బాబా అన్ని నీదే అని చెప్పాక బాబా గిఫ్ట్ ఇది శరీరం. గిఫ్ట్ ఇచ్చిండేది బాబా శరీరం. నేను అనుకుంటే ఇది మోసం చేసినట్టు. మిక్స్ చేసుకోవద్దండి. బాబా సేవ కోసం ఇచ్చారు ఈ శరీరం. ఈ శరీరం నుంచి కర్మేంద్రియుల నుంచి ఏ ఒక్క వ్యర్థ కార్యం చేసేటట్లేదు. ఇది చాలా పెద్ద మహత్వపూర్ణ మాట అయింది. వ్యర్థ కార్యం చేసేటట్లేదు అనగానే ప్రతి సెకండ్, ప్రతి శ్వాసం విశ్వ కళ్యాణం లేదు స్వ కళ్యాణ ఒక శ్రేష్ఠ పురుషార్థం చేస్తున్నానా? బాబా చెప్తున్నారు అవతరణ అంటే వచ్చారు, సందేశం ఇచ్చి వెళ్ళిపోయినారు. వ్యర్థ ఖాతా జమ చేసుకోరు. అవతరిత ఆత్మ ఏం చేస్తారంటే వచ్చారు, భగవంతుడు సందేశం ఇచ్చారు, కార్యం చేశారు, వాపస్ వెళ్ళిపోయినారు. ఇక్కడ ఉండరు. యథార్థ ఖాతా ఒక ప్రశ్నే లేదు ఇక్కడ. శరీరంలో ఉంటూ ఇది అది అన్ని మాట్లాడేటట్లేదు. సేవా కార్య ఒక వదిలి వేరే కార్యంలో మన సమయం ఇచ్చేటట్లేదు. ఇస్తే టైం వేస్ట్ చేస్తే వ్యర్థ ఖాతాలో పోతుంది. ఇప్పుడు సేవార్థ సందేశం ఇవ్వడానికి బ్రాహ్మణ జన్మలో వచ్చాం కదా. బ్రాహ్మణ జన్మ అవతరిత జన్మ సాధారణం కాదు, సదా అవతరితం. అవతరణ చేసిండేటువంటి సదా అవతరిత ఆత్మ, శ్రేష్ఠ ఆత్మ ఈ నశలో ఉండండి. ఎందుకంటే కొంచెంసేపు సమయానికోసం మనం వచ్చాము, వాపస్ పోవాలి. బిడ్డలారా, బ్రాహ్మణ జన్మ ఉండేదే భగవంతుడు సందేశం ఇచ్చేదానికి. ఇది అవతరిత జన్మ అయింది. ముఖ నుంచి జన్మ అంటే ఈ సెకండ్ మన జన్మ అయింది. బాబా అనగానే మీరు శ్రేష్ఠ బిడ్డలు అయినారు, మీరు నా బిడ్డలు, నా శ్రేష్ఠ శివబాబా బిడ్డ నేను, అవతరిత ఆత్మ అనేది గుర్తు రావాలి. ఇది సాధారణ జన్మ కాదు.
లౌకిక రీతి లౌకిక సంబంధం ఉండేటట్లేదు. లౌకికం ఒక ఏదే సంబంధం ఉండని దాని ఆత్మిక వృత్తి అలౌకిక వృత్తి నుంచి చూడాలి. ఇది సాధారణ జన్మ కాదు, సదాతం అని అవతరణ చేసేటువంటి సదా విశ్వ కళ్యాణకారి ఆత్మ ఈ నశలో ఉండండి. నేను అవతరిత ఆత్మ, దేనికోసం? విశ్వ కళ్యాణం కోసం నేను ఇక్కడ ఉన్నాను. శ్రేష్ఠ కార్యం కోసం నేను అవతరిత ఆత్మ. ఈ ఖుషి నశలో ఉండండి. అవతరిత ఆత్మ అంటేనే పరిభాష శ్రేష్ఠ స్థితి నుంచి కిందికి సందేశవాహక్ అయి వచ్చి సందేశం ఇచ్చేటువంటి కార్యం చేశాను, ముగించినాను. కర్మలో యజ్ఞ సేవ చేశాను, దాంట్లో స్వకళ్యాణం విశ్వ కళ్యాణం. స్థూలంగా మూల పోయేదానికి కాదు, మనస్సు నుంచి చేతుల ద్వారా ఏ కర్మ చేసినా మనసు బుద్ధి నుంచి నిరంతరంగా విశ్వ కళ్యాణకారి సేవ చేయగలము. ఈ ఖుషి నశలో ఉండండి సదా. కొంచెంసేపు కోసం మనం ఇక్కడ వచ్చాము, టెంపరీ వాపస్ పోవాలి, వాపస్ ఇంటికి రావాలి. అంటే అర్థమైంది, కార్యం కోసం వచ్చాము, కార్యం ముగించినాం, వాపస్ పోవాలి. ఈ మట్టి ఒక శరీరంలో ఉండకూడదు, అంత టెన్షన్ ఉండాలి. అంత స్ట్రాంగ్గా మన బుద్ధిలో ఈ మాటలు ఉండాలి. అంత దృఢంగా ధారణ చేసుకున్నామా, ఒప్పుకున్నామా మనము బాబా బిడ్డలు అయినాము, ఉన్నాము, పోదాము అనే సాధారణ ఆలోచన ఉందా? క్రైస్ట్, బుద్ధ, శంకరాచార్య ఏ కార్యం కోసం వచ్చారో ఆ కార్యం వదిలి వేరే సంకల్పం సంబంధం ఉండలేదు. అవన్నీ సమాప్తి అయిపోయింది వాళ్ళకి. విశ్వ ఒక ఉద్ధారం చేయాలి అనే సంకల్పంలోనే ఉన్నారు. మనమైతే రియల్గా సందేశం ఇస్తున్నాము, మనకు ఆ స్థితి ఉందా? ఎందుకు యోగం కాదు, ఎందుకు పరివర్తన కాదు? కారణం ఏ కార్యం కోసం వచ్చాం మనం ఇక్కడ? ఎవరు మనకి జన్మ ఇచ్చారు? ఎన్ని ప్రాప్తిలు చేయించేదానికి బాబా మమ్మల్ని తన వాళ్ళగా చేసుకున్నారు. ఆ స్థితిలో ఉండలేదంటే దాని రిజల్ట్ ఏమిటి? ఇన్ని జన్మల రాజాయి ఏం దొరకాలి? అది సమాప్తి అయిపోతుంది, దాని నుంచి వంచితం అయిపోతాం. బాబా మనకి ఏం జ్ఞానం ఇస్తున్నారు అర్థం చేసుకోవాలి. వచ్చిందే వాపస్ పోయేదానికి. వాపస్ ఇంటికి పోవాలా లేదా ఇక్కడే ఉండాలా? మీరు అవతరిత ఆత్మ అంటే వాపస్ పోవాలి. ఏం చెప్తారు అందరూ? ఇక్కడే ఉందామనుకుంటారా లేదా వాపస్ పోవాలి అనుకుంటారా? అవతరిత ఆత్మ అంటే మనం వచ్చామంటే వాపస్ పోవాలి. ఇదే స్మృతి సతా అపురం అపార అనుభూతి చేస్తుంది. ఒకవైపు ఉపరాం, ఇంకోవైపు అపురం అపార్ ప్రాప్తి, రెండు జతలో ఉంటుంది. ఇట్లా అనుభవి ఆత్మ కదా మీరు. బాబా చెప్పేది మొత్తం మురళి అంతా అవతరిత ఆత్మ ఒక కర్తవ్యం. అవతరిత ఆత్మ మీరు మనస ముఖం నుంచి జన్మ ఇచ్చి నా వారిగా చేసుకున్నానంటే మీ ఆత్మను నాది, శరీరము నాదే, అన్నీ నాకు ఇచ్చేసినారంటే కార్యాని కోసం వచ్చాను, వాపస్ పోవాలి. పైన ఒక స్థితి నుంచి మీరు ఇక్కడ వచ్చి కార్యం చేసి వెళ్ళిపోవాలి.
మీరు నా జతలో ఉన్నారు. మాస్టర్ అంటే ఆ స్థితి నుంచి మీరు కర్మ చేయాలి. వేరే స్థితిలో వండుకొని మీరు కర్మ చేసేటట్టు లేదు. ఈ స్థితి ఉపరాం స్థితి అపరం అపార ప్రాప్తి చేసేటువంటి బాబా మీ కార్యం చేస్తున్నాను, మీ జతలో వస్తున్నాను బాబా, నా జతలో ఉన్నారు, పక్కన ఉన్నారు బాబా, మహిమ చేస్తూ ఉండండి. మీఠా బాబా, ప్యారా బాబా, వాపస్ పోవాలి. ఈ ఒక ప్రపంచం ఒక ఆస్తి ఆసక్తి ఉండదు, ఆకర్షణ ఉండదు. ఈ పాత ప్రపంచంలో ఏమి ఒక ఆకర్షణ ఉంది, దాని వెనకాల ఎందుకు సమయం ఇవ్వాలి? ఉపరామ్ అంటే న్యారా బేహద్ ఒక వైరాగ్య వృత్తిలో ఉంటూ అతీతంగా ఉండాలి. ఆకర్షణ ఒక నుంచి ముక్త స్థితి పైనుండే ఒక రామ్ ఎవరున్నారు వాళ్ళతో ఉండాలి. ఉపరామ్, ఉప అంటే దగ్గర, బాబా జతలో దగ్గర ఉండే ఒక స్థితి అది. ఆ స్థితిలో ఉండేటువంటి వాళ్ళుకి అపరమపార ప్రాప్తి, పదమ గుణ అంత ప్రాప్తి అవుతుంది. సదా అనుభవం చేస్తున్నారా? జతలో అనుభవి మూర్తి అయి నడుస్తున్నారా? ఎంత న్యారా పైన ఒక స్థితి అపరమపార్ ప్రాప్తి అవుతుందా? పరమాత్ముడు ఒక ప్రీతి ప్రాప్తి గుణం శక్తి జ్ఞానం ఒక ఒక్కొక్క పాయింటిన చింతన అనుభవం స్వరూప అయ్యేది చేస్తున్నారు కదా. ఇప్పుడు ఏం వింటాం, దాన్ని స్వరూపంలో తేయాలి. వినేదంటే అయ్యేది, స్వరూపంలో తెచ్చేది. మీరు వినంగానే అట్లా అయిపోవాలి, స్వరూపం అయిపోవాలి. ఇప్పుడు విని ఎప్పుడో టైం దొరికినప్పుడు అయ్యేది కాదు, చేసేది కాదు, అది పోయింది. ఇప్పుడు ఆ టైం లేదు. ఇప్పుడైతే ఈ క్షణంలో ఏమవుతుందో తెలీదు. వినాశనం మన ముందుంది కదా, అందరి తలపైన వినాశనం ఉంది. అందుకని బాబా అడుగుతున్నారు, బిడ్డలారా దాన్ని బుద్ధిలో పెట్టుకొని మురళి వినేది అంటేనే ప్రతి ఒక్క జ్ఞానం ఒక పాయింట్ స్వరూపం అయ్యేది. విశేషంగా ఎవరైతే జొత్తగారులు ఉన్నారో వాళ్ళని మిలనం చేసేదానికి వచ్చాను. సేవా జతలో ఎవరున్నారో వాళ్ళని సాథీల్ని మిలనం చేసేదానికి వచ్చినాను. ఎవరైతే సేవకు నిమిత్త అయినారో వాళ్ళని మిలనం చేసేదానికి వచ్చాను. అందరూ నిమిత్త ఎవరైతే బిడ్డలు ఉన్నారో శిక్షక తండ్రి మిలనం చేస్తున్నారు. మీరంతా సేవలో మీరు సాథీ అయినారు. అటువంటి సాథీల్ని మిలన చేసేయడానికి వచ్చాను. ఇటువంటి సేవాధారి సంఘటన ఇది. బేహద్ ఒక విశ్వ సేవాధారి అనుకుంటారా? అదొక సేవాధారి కాదు, బేహద్ ఒక సేవాధారి. మీరు అవతరిత ఆత్మ అంటేనే బేహద్ సేవకి నిమిత్త అయినారు. బేహద్ సేవకి విశ్వ కళ్యాణానికి మీరు నిమిత్త ఆత్మలు. లిమిట్ అయిపోయిందా మేము, అయ్యో మా ఇంట్లో ఇంటి వాళ్ళని చూసుకుంటే చాలా, అక్కపక్క నలుగురికి ఉద్ధరణ చేస్తే చాలా ఏమనిపిస్తుంది? బుద్ధి ఈ ఒక ప్రపంచం లిమిట్స్ నుంచి అతీతంగా పోవాలి. బాబా సమీపంగా ఉంటూ విశ్వం ఒక ఆత్మల్ ఉద్ధారం చేయాలి. మనుషులకి జ్ఞానం వచ్చాక ఒక లక్ష్యం ఉండాలి, నేను సాధన చేయాలి.
బాబా చెప్పిన స్థితి నేను చేసుకోవాలి. బుద్ధి నుంచి అన్నీ తీసేయాలి. ఇంకేమిది సమాప్తి సమయమైంది. ఈ అనాసక్త భావం ఏముంది? ఎప్పుడొస్తుంది? ఎప్పుడైతే ప్రపంచం యొక్క ఆకర్షణ నుంచి వైరాగ్యం వస్తుంది. ఇది చీచీ ప్రపంచం. అందుకే బాబా చెప్తున్నారు, సదా బేహద్ లిమిట్ నుంచి సమాప్తి అవ్వండి, బేహద్లో ఉండండి. ఏ ఒక్క స్థానానికి పంపించినా తయారుగా ఉన్నారు కదా. మీరు ఎగిరే ఒక పక్షి కదా, లేదు మీ యొక్క దేహ ఒక భాన్ రెమ్మ కొమ్మల్ని పట్టుకొని ఉన్నారా? ఈ దేహ భాన్ తన వైపు ఆకర్షణ చేయదు కదా. చాలా ఎక్కువ ఆకర్షణ చేసేటువంటి రెమ్మ కొమ్మ అయింది ఈ యొక్క దేహం. పాత సంస్కారం స్వభావం కూడా ఆకర్షణ చేస్తుంది. నా స్వభావం ఇట్లుంది, నా సంస్కారం ఎట్లా ఉంది, నేను ఉండేదే ఎట్లా, ఇవన్నీ దేహ భాన్ ఒక గుర్తయింది. ఈ ఒక రెమ్మ కొమ్మ నుంచి మీరు ఎగువ ఒక పక్షి అయినారు కదా. ఏ ఒక్క బంధనము లేదు. చాలా సూక్ష్మ మాట అయింది ఇది. మీరు అవతరిత ఆత్మ విశ్వ కళ్యాణ కోసం అవతరణ చేస్తున్నారు అంటే బాబా చెప్పేది విశ్వ కళ్యాణ కోసం ఎగురుతూ ఉండాలి. దేహ దేహ సంబంధం పదార్థం నుంచి బుద్ధి కట్ అయిపోయి ఉండాలి. ముఖ్యమైనది ఏది కట్ చేయాలంటే దేహ భాన్. దేహం నుంచి బుద్ధి కట్ అయిందంటే అన్నిటి నుంచి కట్ అయిపోయినట్టే. ఇది పెద్ద రెమ్మ కొమ్మ అయింది. దేహంలో ఏముంది? కర్మేంద్రియాలు. ఈ ఒక రెమ్మ కొమ్మని పట్టుకొని ఉంటే లేదు దీన్ని వదిలేస్తున్నామా. ఇది వదిలేదంటే ఎగరేదానికి కాదు. దేహభాన్ ఒక సూక్ష్మ రూపం ఏమైంది? ఏం చేసేది? బాబా నా స్వభావం ఇట్లా, నా సంస్కారం ఇట్లా, నా నేచరే ఇట్లా, నాకు ఇష్టం లేదంటే నా సంస్కారం వచ్చేస్తుంది పాతది. ఈ ఒక పాత రెమ్మ కొమ్మలు పట్టుకొని కూర్చోలేదు కదా. ఎగిరే పక్షి కూర్చో ఉండదు. ఎగిరే పక్షి ఎగురుతూనే ఉంటుంది, కూర్చోదు ఒక చోట్లో. పక్షికి పరదేశికి ఒకటి కాన ఒక స్థిరమైన స్థానం ఉండదు. తిరుగుతూ ఉంటారు, ఎగురుతూ ఉంటారు. మనం కూడా మన ఇల్లు పరదేశం, వేరే దేశమైంది. ఇది రావణ దేశమైంది. ఈ దేశం మనకొద్దు, ఇక్కడ ఉండే లాయకే లేదు. అందుకోసం దేహ భాన్ ఒక అర్థం ఏమంటే దేహం ఒక స్వభావ సంస్కారం ప్రతి నాది అనేది ఉండకూడదు. ఇది పట్టుకొని కూర్చొని ఉన్నారు. ఇది సూక్ష్మ దేహ భాన్ అయింది. ఈ అన్నిటి నుంచి ముక్త అయ్యి ఎగిరే పక్షి కాండి అంటే దీన్ని కర్మాతీత స్థితి అంటారు. ఏదే కర్మ బంధన మమ్మల్ని లాగేటట్లేదు. శరీరం కూడా మమ్మల్ని లాగేటట్లేదు, బంధనంలో కట్టేసేటట్లేదు. దేహ ఒక కర్మ ఏమైంది? కొంతమంది నేచర్ అయింది, ఆరాంగా ఉండేది, ఆరాంగా నడిచేది. ఈ ఒక బంధనం కూడా తన వైపు లాగుతుంది. ఈ యొక్క అభ్యాసం నుంచి కూడా దూరం అయిపోవాలి. దేహం ఒక కర్మం ఏమైంది? నేచర్ ఏమైంది? ఎట్లయితే సూక్ష్మ అభ్యాసం గురించి చెప్తున్నారు. ఏదంతా మమ్మల్ని వశంగా చేసుకుంటుంది. మనకు తెలీదు మన స్వభావం దేహ భాన్. ఇది ఒక బంధనం కూడా అర్థం కాదు. అట్లా మాయ మమ్మల్ని బంధనంలో బంధిస్తుంది. కర్మాతీత ఆత్మ పరిభాష అంటే కర్మాతీత అంటే
కర్మ ఒక అన్ని బంధనాల నుంచి దూరం. మనం చేసే ఏ ఒక్క కరం నుంచి డిటాచ్, న్యారాగా ఉండి చేసేది. కర్మ మమ్మల్ని లాక్కూడదు. దానికి బాబా ఉదాహరణ చెప్తున్నారు. కొంతమంది ఏమంటారంటే, బాబా ఏం చేసేది? ఇదే నేచర్, నన్ను ఆరాంగా ఉండాలి, ఆరాంగా తినాలి, ఆరాంగా నడవాలి, ఆరాంగా ఉండాలి నా జీవితం. ఎక్కువ వద్దు నాకు జవాబుదారీ. నాకు ఎంత అవుతుందో అంత చేస్తాను. ఎంత అవుతుందో అంత చేస్తాను. ఇది దేహం ఒక అభ్యాసం ఏముంది, ఆరాముగా ఉండేది. కష్టం తీసుకునే దానికి రెడీ లేదు. బాబా బిడ్డలైనాక తన ఒక కంఫర్ట్, దేనికి అంటుకోకుండా దూరంగా ఉండేది. ఇదిను దేహాభిమానమైంది. దేహం ఒక హ్యాబిట్ ఏముంది, ఆరాముగా ఉండే హ్యాబిట్ ఏమి మమ్మల్ని బంధనంలో కట్టిస్తుంది. కర్మాతీత అయ్యేదానికి సాధ్యం లేదు, ఎగిరే పక్షి అయ్యేదానికి సాధ్యం లేదు. కొంతమంది ఆలోచిస్తారు కదా, నాకేమీ కష్టం కాకూడదు, నేను ఆరాంగా ఉండాలి అని. అది పోగొట్టుకునేది బుద్ధి ఉంది. మాయా బుద్ధి నుంచి మోసం చేస్తుంది, బుద్ధిని వశం చేసుకుంటుంది, మన్మత నడిపిస్తుంది. ఎవరు చేసే వాళ్ళు చేస్తున్నారు సేవ, నీ ఆరాంగా ఉండు అని బుద్ధి చెప్తుంది. నాకు ఇంతే, ఏది నా చేత కాదు అని ఎవరికి చెప్తున్నాము? భాగ్యాన్ని పోగొట్టే ఒక మాట మాట్లాడుతున్నాం. అటువంటి వాళ్ళకి ఎగిరే పక్షి అని చెప్పేదానికి సాధ్యం లేదు. దేహ ఒక కర్మేంద్రియాలు ఏముంది, దేహంలో ఆరాంగా ఉండే అభ్యాసం ఏముంది కదా, ఆ సంస్కారం వాళ్ళని కట్టేసేసింది. దాదీలు అట్లా చేయలేదు. దాది ఒక యజ్ఞం హిస్టరీ వింటే కన్నీళ్ళు వస్తుంది. ఇట్లా అక్కలే ఉండేవారు కదా, పెద్ద పెద్ద అన్నీ చేస్తూ, కర్మ చేస్తూ, సేవ చేస్తూ, పరిశ్రమ చేస్తూ యజ్ఞం ముందుకు వచ్చింది కదా. దాదీలు ఆరాంగా ఉండలేదు, లాస్ట్ వరకు కూడా ఉండలేదు. దాదీలు సేవ 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 అంటుండేవారు. చాలా కష్టపడినారు దాదీలు. ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ కి వైట్ వాష్ చేసేవారు, పెద్ద పెద్ద పనులు చేసేవారు. ఒక ఇంట్లో 30 మంది ఉంటే ఎంత పని ఉంటుంది, 350 జనం ఉంటే ఎంత పని ఉంటుంది కదా. ఎవరైతే పని వాళ్ళు ఉండేవారు కాదు, ఎవరిని అలో చేసేవారు కాదు. బాబా బాబా ఇదే వేరే ప్రపంచం ఉండింది దాదీలది. నేను ఆరాంగా ఉండాలి, బాగుండాలి అనేది లేదు. అది చెప్పేవారు కదా. రోజంతా ఎంత సేవ ఉంటుండేది, కానీ అంత నష, అంత ఖుషి ఉండేది. మనం ఉన్నతి చేసుకునే వాళ్ళం. రెస్ట్ టైంలోనూ రాత్రి లేచుండుకొని యోగం చేసేవారు. ఉన్నతి ఒక బ్యాలెన్స్లో ఉండేవారు. బాబా ఒక సంయోగం బాబా పైన నిశ్చయం నుంచి చేస్తూ పోయినారు. రాజాయి ప్రాప్తి చేసుకున్నారు. ఎవరు ఆరాంగా ఉండేవారు వాళ్ళన్నీ పోగొట్టుకున్నారు. అందుకే బాబా చెప్తున్నారు, ఎగిరే ఒక పక్షి అయినారా లేదా కర్మ బంధని అయినారా? కర్మ ఒక దేహ ఒక రెమ్మలు కొమ్మలు పట్టుకొని ఉన్నారా?
మీరు ఎవరు? దేహం ఒక కర్మ ఏమైంది, కొంతమంది నేచర్ అయింది ఆరాంగా ఉండాలని. ఒక్కొక్కరికి ఒక్కొక్క నేచర్. కొంతమందికి మాట్లాడుతూ ఉండేది, కొంతమందికి అక్కడ ఇక్కడ మాట్లాడేది నేచరు, అబద్ధం చెప్పే నేచరు. ఈ ఒక్క నేచర్ ఏముంది, ఇది ఆకర్షణ చేయకూడదు. ఆరాంగా ఉండే వాళ్ళు ఎట్లయినా తప్పించుకొని ఆరాంగా ఉండేది చూసుకుంటారు. నిద్రన చేస్తారు, భోజనం చేసుకొని ఉంటారు. నేను పోగొట్టుకుంటున్నాను అనేది వాళ్ళకి అర్థం కాదు. ఇది ఒక బంధనని బంధనంలో బంధిస్తుంది అనేది అర్థం కావట్లేదు. అందుకని ఎగిరే ఒక పంచి అంటే ఈ యొక్క కర్మ ఒక బంధన్ ఏముంది, ఈ అభ్యాసం నుంచి కూడా దూరంగా ఉండాలి. నేను విశ్వసేవకి నిమిత్త ఆత్మ అయినా. దేహం ఏ ఒక అభ్యాసమైనా నేచర్ అయినా దీని నుంచి న్యార విశ్వ కళ్యాణానికి నిమిత్త అయినాం. మీరు ఈ బంధనంలో వచ్చేటట్లేదు. మీరందరూ నిమిత్త ఆత్మలు. దేహం ఒక సంస్కార స్వభావం నుంచి న్యార కావాలి. మనం కాలేదంటే వేరే వాళ్ళని ఎట్లా చేస్తాం? ఎట్లయితే శరీరం ఒక రోగం కర్మభోగ, అట్లనే ఇదే కర్మ బంధనం మన వైపు లాగుతుంది అంటే అది తన వైపు ఆకర్షణ చేస్తుంది. మనం ఏమంటాం కదా, ఎట్లా చేసేది బాబా, ఏం చేసేది, సో కర్మ భోగ కఠినంగా ఉంది అంటాం కదా. అట్లని ఏదే పాత స్వభావం అభ్యాసం తన వైపు లాగుతుందంటే ఇది కర్మ బంధనమైంది. దీని నుంచి మన కర్మ యోగి అయ్యేదానికి సాధ్యం లేదు. దీని నుంచి కూడా దూరం ఉండాలి. ఎందుకంటే వాపస్ పోయేటువంటి వాళ్ళు, అది మన ఇల్లు, మనం అవతరిత ఆత్మ అయిన కర్మ భోగ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోతుంది. ఆరోగ్యం బాగాలేదంటే కర్మ భోగమైంది, తీర్చాలి. ఇది యోగ నుంచి నేను తీర్చుకుంటానని యోచన రాదు. ఆరోగ్యం సరిలేదు అంతే కర్మ భోగ. పాత సంస్కారం అనేక జన్మ ఒక కర్మ ఒక పరిణామం కదా. ఆ స్వభావం లేదు సంస్కారం ఆత్మని తన వశంగా చేసుకుంటుంది. అప్పుడు మీ కర్మ భోగంలో మీరు లిప్తమైపోయినారు. ఏం యోగం చేస్తారు? వేరే వాళ్ళని ఎట్లా ముక్త ఇస్తారు? మీరే ఈ బంధనంలో ఇరుక్కుంటే కర్మ భోగ ఒక సూక్ష్మ రూపం ఎంత గుహ్యంగా ఉంది. స్వభావ సంస్కారాలు ఏముంది, అన్ని వికారి స్వభావ సంస్కారాలు ఉంటే బాడీ కాన్షియస్ అది యాడ్ అవుతూ పోతుంది. ఈ అన్నిటి నుంచి ముక్తల అయిన వాళ్ళే అవతరిత ఆత్మ అయిన. ఎవరైతే విశ్వ కళ్యాణం కోసం బతికింటారో వాళ్ళే కర్మాతీత అయ్యేదానికి సాధ్యం. వచ్చా సదా బేహద్ ఒక నాది అనేది నుంచి నా బాబా అనే స్మృతిలో ఉండే నా బాబా నా వారు ఈ సమర్థ స్వరూపంలో స్థితి అయ్యేటువంటి శ్రేష్ఠ స్థితిలో స్థితి అయ్యి దేహం ఒక ఆధారం తీసుకొని అవతరిత ఆత్మ అవతరిత బిడ్డలకి బాప్ తాత వాళ్ళు యాద్ ప్యార్ మళ్ళీ నమస్తే. మా బిడ్డలది బాబాకి యాద్ ప్యార్ నమస్తే నమస్తే. అన్లిమిటెడ్గా వారు అంటే బాబా ఒక్కరే. సదా ఈ స్మృతి స్వరూపంలో ఉంటూ బాబా నా వారు అనేది ఒక సమర్థ స్వరూపంలో ఉంటూ హైయెస్ట్ స్థితిలో ఉండే అటువంటి బిడ్డలకి దేహం ఒక ఆధారం సేవ కోసం మాత్రం తీసుకున్నాం. ఇటువంటి అవతరిత ఆత్మ అవతరిత బిడ్డలకి యాద్ ప్యార్ మళ్ళీ నమస్తే నమస్తే. బాబా కుడు పదం పదం గుణ నమస్తే నమస్తే.
నన్ను బాబా, ప్యారే బాబా, మీఠా బాబా అంటారు కదా. అందరికీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ అంటే వేరే ధర్మ వాళ్ళది మంది యాదగారిది అని తెలిసింది లేదు మనకి. కల్పవృక్షంలో ఫౌండేషన్లో కూర్చొని రెమ్మ కొమ్మల్ని పట్టుకున్నారా, పాత స్వభావ సంస్కారాన్ని వదిలేసి ఎగిరే పక్షి అయినారా, దేహభాంతం వైపు లాగట్లేదు కదా. కల్పవృక్షం ఒక కథ కదా. క్రిస్మస్ అంటే పెద్ద స్టార్ శివ్ బాబా, చిన్న తాత బ్రహ్మ, మేమంతా చిన్న చిన్న స్టార్స్ అయినాం. మమ్మ చంద్రమ. ఇది మందే కథ అయింది. స్మృతిలో ఉంటే ఎంత ఖుషి నష ఉంటుంది, లేకపోతే అన్ని ఎగిరిపోతుంది. రోజంతా మురళి పాయింట్స్ బుద్ధిలో ఉండాలి. ఓం శాంతి.